శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఆల్ స్టూడెంట్స్కి ఈరోజు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ ఇది మేము ముందుకు తెచ్చాను. ఈ ఆర్ఆర్బీ టిప్స్లో భాగంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైండ్ అవుట్ రాంగ్ నంబర్ అన్నాడు. ఫైండ్ అవుట్ వాళ్ళు అట్లా పైన ఇచ్చినటువంటి 8, 8, 27, 125, 323, 1723 అంటే 1723, 1723. ఈ విధంగా 2, 3, 1, 2, 3, 4, 5 ఈ 5 ఇచ్చిన వీటిలో తప్పుగా ఒకటి ఉంది. ఆ పై నెంబర్లో తప్పుదేది తెలియాలంటే మనం ఏం చేయాలి? ఏ నంబరు ఏ విధంగా ఉందో చూడాలి. ఇప్పుడు 8 అనేది తీసుకుందాం. ఫస్ట్ 8 ఏమవుతుంది? స్క్వేర్ చేయండి. ఇప్పుడు 2 రోళ్ళ 4, 4 రోళ్ళ 8 అంటే 2 క్యూబ్డ్. 2 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 × 2 × 2, 2 2 × 4, 4 2 × 8. కాబట్టి 8 వచ్చిందా? నెక్స్ట్ 27కి ఏమొస్తుంది చూడండి. 2 తర్వాత 3 వేసుకో. 3 క్యూబ్డ్. 27కి 3 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 3, 3 3 × 9, 3 9 3 × 27. ఆన్సర్ వచ్చిందా? కాబట్టి ఇది ఓకే, ఇది ఓకే. 125కి ఏముంది? 2 తర్వాత 3 తర్వాత 4, తర్వాత 125. ఈ 125కి ఏమొచ్చింది? ఎట్లా వస్తుంది? 5 ఉంది కాబట్టి మనం 5నే చూసుకుందాం. 5 × 5, 5 5 = 25. 25 × 5 ఎంత అవుతుంది? 5 5 25, 5 5 = 25, 5 2 = 10. కాబట్టి 125. ఇది కూడా కరెక్టే. 3 to 7 చూద్దాం. 3 to 7లో 7 క్యూబ్డ్ పోతాం చూడండి. 7 × 5 క్యూబ్డ్. ఇది 5 క్యూబ్డ్. 7 × 7, 7 7 = 49. 49 × 7 = 63. 7 7 = 49. అవుతుందా? 3 to 3 సరే 3 3 49 × 3 7, 9 63, 4 32, 32 6 38. తప్పించాడు. 343. 7 9 9 63, 4 28, 28 34. ఓకే 343. ఇది 343 అని చూసుకోండి. ఇది కరెక్టే. 343. తర్వాత 1729. 1729కి ఏం రావాలి? 9 క్యూబ్డ్ రావాలి. 9 క్యూబ్డ్ అంటే 9 × 9 లేదా 14 రావాలి. ఈ విధంగా 9 9 కంటిన్యూషన్లో 9 9 రావాలి. 1 2 3 5 7 9 రాకపోతే 13 రావాలి. 13 స్క్వేర్ తీసుకుందాం. 13 స్క్వేర్ తీసుకున్నాం. 13 × 13 × 13 39. 13 16 × 13 3 17 3 65 78 49 13 2000 వస్తుంది. 13 తప్పు, 11 బాదు, 9 బాదు. కాబట్టి మనకు రాంగ్ నెంబర్ ఏంటంటే 1723. కాబట్టి
ఇచ్చినటువంటి బిట్లో రాంగ్ నెంబరు, ఫైండ్ అవుట్ రాంగ్ నెంబర్ అని. ఆన్సర్ ఈస్ 1723. మనకి 17. ఈ ఆన్సర్ ఈ 1723 అంటే ABCD ఇస్తారు కదా, దేంట్లో ఉంటే ఆ నెంబర్ని మనం టిక్ చేయడం. అదేవిధంగా ఇప్పుడు ఇంకో బిట్ తీసుకుందాం. జనవరి అనుకో. జనవరి ఇష్టు ఎప్పుడు ఇచ్చాడు? నవంబర్. జనవరి నవంబర్ ఇచ్చాడు. రేపు జనవరి ఇష్టు సండే ఇష్టు డాష్ అన్నాడు. ఇప్పుడు జనవరి ఇష్టు నవంబర్ అంటే ఈయంగానే ఏదో కొంపలు మునిగినట్లుగా ఇదేంద్ర జనవరి ఫిబ్రవరి నవంబర్ అయింది అనుకో. మనము ఫస్ట్ జనవరి ఇచ్చాడు కాబట్టి ఈ నవంబర్ అనేది ఏ నెంబర్లో వస్తుంది? అప్పుడు జనవరి నుంచి రివర్స్ రండి. రివర్స్ వస్తే జనవరి, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్ అంటే మూడోది. అంటే జనవరి ఒకటోది, నవంబరు మూడోది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సండే వచ్చింది. సండే నుంచి రివర్స్ రండి. ఇది సండే నుంచి రివర్స్ వస్తే సండే అనేది ఒకటి, తర్వాత మండే, సండే, తర్వాత రివర్స్ వస్తే సాటర్డే, ఫ్రైడే. ఫ్రైడే చూడండి. అంటే సండేకి ఫ్రైడే. ఇక్కడేమో రావాలి ఆన్సర్ ఫ్రైడే. అంటే ఈ రెండు గ్యాపుల్లో రివర్స్ వచ్చినప్పుడు ఎంత తేడా ఉందంటే 1:3. 1, 2, 3. జనవరి ఇష్టు నవంబర్, సండే ఇష్టు డాష్ అన్నాడు కాబట్టి సండే తర్వాత ఫ్రైడే వస్తుంది. దేని పక్క ఇప్పుడు ఆన్సర్ ఇచ్చాడు, దీని ప్రకారం మనం చూసుకోవాలి. తర్వాత ఇంకో బిట్ చూడండి. ఇవన్నీ RRBలో వచ్చేవండి, వచ్చినాయి గతంలో వచ్చినాయి. ఇంకోటి చూడండి 3 ట్రయాంగిల్ ఇష్టు ఈ కోణం. చూడండి, కోణాలు మాత్రమే చూడాలి మనం. ఈ కోణం కాజ్ ఇష్టు డాష్ అన్నాడు. ఇది కామన్ ట్రయాంగిల్. ఇది కామన్ ట్రయాంగిల్. ఇక్కడ భుజాలు ఉన్నాడు చూడండి, భుజాలన్నీ కలిపేసి ఉన్నాడు. ఎన్ని భుజాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 భుజాలు ఉన్నాయి. కానీ 6 భుజాలు అనేది ఏ టైప్లో ఉన్నాయి చూడాలి. 6 భుజాలు అనేది అని ఇంకోటి కూడా ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ట్రయాంగిల్లో ఈ 6 భుజాలు ఉన్నాయంటే ఏ టైప్లో ఉన్నాయి చూడాలి. అంటే ఇది ఒక నిలువు లైన్ ఉంది. ఈ సైడ్ ఈ కోణం నుంచి ఈ పక్క నుంచి కరెక్ట్గా కోణం నుంచే చూసుకోవాలి. తర్వాత ఈ పక్క నుంచి ఎలా చూసుకోవాలి, క్రాస్. ఇప్పుడు దాన్ని మనము నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది మామూలు ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 3 రేఖలు ఉన్నాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ కూడా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి. ఇది నిలువు గీత, ఇక్కడ నిలువు గీత, నిలువు గీత. ఇది ఒక కార్నర్, ఇది ఒక కార్నర్. స్ట్రైట్గా లేవు చూడండి, కార్నర్గా ఉండాలి మీకు. చూడండి ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్గా ఇచ్చుంటాడు. ఇక్కడ ఒక నిలువు గీత చక్కగా ఉంది, ఇక్కడ ఒక కార్నర్ నుంచి ఇలా వచ్చింది, ఇక్కడ ఒక కార్నర్ నుంచి సైడ్లో వచ్చింది. సరిపోద్దా? చూడండి ఒకసారి పోల్చుకోండి, ఒకసారి పోల్చుకొని చూడండి. ఇంకొకసారి ఏంటంటే ఇక్కడ మధ్యలో వీటి మధ్య ఉన్న కోణాన్ని పెట్టి కూడా
మనం ఆన్సర్ సెట్ చేయొచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏదంటే ఇది ఈ విధంగా. ఈ మధ్యలో ఉన్న ఈ మధ్యలో ఈ యొక్క 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ మధ్యలో కోణం, ఈ కోణాన్ని బట్టి కూడా ఈ కోణాలను కూడా సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకుంది. ఈ మామూలుగా త్రిభుజాలు మామూలుగా ఆన్సర్లో మామూలుగా వేరే రకరకాలు ఇచ్చి ఉంటాడు. కాబట్టి కోణాలు తగ్గిపోయి ఉండొచ్చు, లేకపోతే కార్నర్స్ తగ్గిపోయి ఉండొచ్చు. కాబట్టి మామూలుగా ఏమనుకుంటాం, ఇట్ట అడ్డ లైన్ కానీ ఉంటే తప్పు. ఇట్ట అడ్డ లైను ఇక్కడ లేదు, అడ్డ లైన్ లేదు. కాబట్టి మనం అడ్డ లైన్ లేదు కాబట్టి ఇలా ఉంది చూడండి, ఇట్లా కోణాల్లోనే ఉండాలి. చూడండి, ఈ అడ్డ ఒక ఇంకోటి వచ్చేసి అడ్డ లైన్తో ఒకటి ఇచ్చాడు అనుకో, ఇట్ట ఒకటి ఇచ్చి ఇంకోటి ఇచ్చినాడు, ఇది తప్పు. అంటే మనకు స్ట్రైట్ లైను దీంట్లో లేదు కాబట్టి సైడ్ లైన్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది కరెక్టు. ఇవన్నీ అడ్ లైన్లు ఇస్తే ఇటు నిలువు లైను అడ్ లైన్ ఇచ్చిందంటే అది ఖచ్చితంగా రాంగ్ కిందనే వస్తుంది. అదేవిధంగా కోణాలను కూడా మనం జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకో. మధ్యలో ఇంకోసారి ఏమి ఇస్తాడంటే మొత్తం ట్రయాంగిల్ మాదిరి ఇస్తాడు. ఇంకోటి ఏమి ఇస్తాడంటే ఆన్సరు ఇలా ఇచ్చేసి ఇలా వేసుకోడు ఇస్తాడు. ఇలా ఇచ్చేసి చూడండి, ఇలా ఇచ్చినా తప్పు, ఇలా కూడా ట్రయాంగిల్ ఇచ్చేసి ఇస్తుంటాడు, ఇది కూడా తప్పే. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే సక్రమంగా ఇదే. కాబట్టి అడ్డ లైన్ ఇచ్చారు కాబట్టి ఇదే కోణాలు ఉంటుంది. ఇక్కడ అడ్డ క్రాస్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ క్రాస్ లైన్ ఉండకూడదు. ఇక్కడ నిలువు లైన్ ఉంది, ఇక్కడ నిలువు లైన్ ఉంది, ఇక్కడ కోణం సైడ్గా కోణాల ప్రకారం సైడ్గా రేఖలు పోయాయి. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటంటే ఇది. ఫైండ్ అవుట్ ఆన్సర్ ఫిగర్ ఏంది. ఇప్పుడు ఆన్సర్ ఫిగర్ దిస్ ఈజ్ ఆన్సర్ ఫిగర్. ఓకేనా. తర్వాత వేస్ట్ ప్రోడక్ట్స్ కన్సైడ్ ద ఫాలోయింగ్ అన్నాడు ఇంకొకటి. ఇంకోటి కన్సైడ్ ద ఫాలోయింగ్. కన్సైడ్ ద ఫాలోయింగ్. కన్సైడ్ ద ఫాలోయింగ్. చూడండి కింద ఉండే చూడండి, ఒకటి అయాన్స్, ఒకటి అయాన్స్, 2 వేస్ట్ ప్రోడక్ట్స్. వేస్ట్ ప్రోడక్ట్స్ 3 హార్మోన్స్. 3 హార్మోన్స్. క్వశ్చన్ ఏంటంటే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఈజ్. క్వశ్చన్ ఏంటంటే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఈజ్. Circulation of blood is responsible for the transport. Responsible for transport. Responsible for transport of which among the above in our bodies. ఇప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్స్లో వీటిలో ఏమేమి ఉంటాయి? రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ విచ్ అమాంగ్ ద అబోవ్ ఇన్ అవర్ బాడీస్. ఈ సర్క్యులేషన్ బ్లడ్లో ఏమిటో మీకు అర్థమైంటే ఒకసారి అర్థమై ఉంటుంది. ఒకసారి చెప్పండి చూడండి. అయాన్స్ ఉంటాయా? వాటిలో
మీ బాడీలో అయాన్స్ ఉంటాయా? వేస్ట్ ప్రోడక్ట్ ఉంటుందా? వేస్ట్ ప్రోడక్ట్ ఎట్లుంది? ఉండుకోలో ఉంటుంది. వేస్ట్ ప్రోడక్ట్ ఉంటుందా? తర్వాత హార్మోన్స్ కూడా ఉంటాయి కదా బాడీలో. కాబట్టి ఈ మూడు కరెక్టే కదా. ఆన్సర్లో ఏమి పెట్టుకోవాలి? విచ్ అమాంగ్ ద అబవ్ ఇన్ అవర్ బాడీస్ అంటే ఏ 1, 2 అండ్ 3 మూడు కూడా కరెక్టే. మూడు కూడా బ్లడ్లో ఉండేటువంటి ప్రాధాన్యత కలిగినవి. కాబట్టి వీడియో కానీ నచ్చితే లైక్